పరిచయం అవసరం లేని నటుడు. ఘట్టమనేని కృష్ణగారి వారసుడిగా సినీ రంగంలో తనదైన ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని ఎందరో అభిమానులని సంపాదించుకున్న మహేష్ బాబు పుట్టినరోజు ఈరోజు. మహేష్ బాబుని అభిమానులు ప్రేమగా ప్రిన్స్ అని పిలుచుకుంటారు. తెలుగు సినిమా సూపర్ స్టార్ అని కూడా అంటారు. మహేష్ బాబు 1974 ఆగస్టు 9న సూపర్ స్టార్ కృష్ణ గారికి, శ్రీమతి ఇందిరాదేవి గారికి మద్రాసులో జన్మించారు. మహేష్ బాబు 5 సంవత్సరాల వయసులో బాలనటుడిగా చిత్రరంగానికి పరిచయం అయ్యారు. తండ్రితో పాటు 7 చిత్రాలలో పనిచేశారు. బాలచంద్రుడు సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. చిన్న వయసులోనే ముచ్చటైన డైలాగులతో, డాన్సులతో అభిమానులను సంపాదించుకున్నాడు. మహేష్ బాబు విద్యాభ్యాసం చెన్నైలో జరిగింది. లయోలా కాలేజీ నుండి కామర్స్లో పట్టా పుచ్చుకున్నారు. అయితే చిన్నతనంలో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ తన చదువుకి ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కొన్నాళ్ళు నటనకు దూరంగా ఉండి చదువు కొనసాగించారు. తిరిగి సోలో హీరోగా 1999లో ప్రిన్స్ మహేష్ బాబుగా రాజకుమారుడు సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్లో అందంగా మిల్క్ బాయ్ లాగా హాలీవుడ్ హీరోలను తరపించే విధంగా ఉన్న మహేష్ యువతను ఆకర్షించాడు. లవర్ బాయ్ ఇమేజ్తో యువరాజు, వంశీ చిత్రాల్లో నటించిన మురారితో ఫ్యామిలీ మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 2003లో విడుదలైన ఒక్కడు సినిమా సంచలన విజయంతో స్టార్ హీరోగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుని నాని, అతడు వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. 2006లో వచ్చిన పోకిరి ఘన విజయం సాధించి తెలుగు సినిమా రికార్డులను తిరగరాయడమే కాకుండా సినిమా మార్కెట్ స్టామినాను ప్రపంచానికి తెలియచేసింది. అంతకు ముందు వరకు ప్రిన్స్ అని పిలిపించుకున్న మహేష్ పోకిరి హిట్తో సూపర్ స్టార్గా మారిపోయాడు. తండ్రి గుణగణాలను పుణికిపుచ్చుకున్న మహేష్ బాబు సేవా రంగంలోనూ ఎంతో ముందున్నారు. పేదవారికి, పేద పిల్లలకు సహాయపడటమే కాకుండా గుండె ఆపరేషన్లు కూడా తన ట్రస్ట్ ద్వారా ఎందరికో సహాయం చేస్తున్నారు. ఇతను నమ్రతను ప్రేమించి వివాహం చేసుకున్నారు. మహేష్ బాబుకి 2 పిల్లలున్నారు, గౌతమ్, సితార. వారు మధ్య మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండటమే కాకుండా గౌతమ్ బాలనటుడిగా ఒక సినిమాలో కూడా నటించాడు. మిస్టర్ కూల్గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు జన్మదిన సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ పాలపర్తి సంధ్యారాణి.